90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్ళాల్సి వచ్చింది సార్. పిల్లలు 3. అక్కడ వెళ్ళిన తర్వాత 10 మందికి ఒకటే ఇంట్లో వర్క్ చేయాలి సార్. అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి చంపేస్తాడని నాకు భయం వేసింది. ఇంటికి వెళ్తే సమస్యలు అంటే లేదు, నువ్వు చనిపోతే అక్కడే చనిపోవాలి. అతను బెదిరిపోయి నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మైండ్ అప్సెట్ అయ్యి అదేం కాదక్క అని అతనికే ఫేవర్ చేసింది సార్ ఆ అమ్మాయి. కానీ తినేదానికి గంట ఏముండదు సార్. ఇలాగ ఏజెంట్ నమ్మి మోసపోకూడదు. వేరే అమ్మాయి వెళ్ళుంది, బాగుంది అక్క, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదంటే నమ్మి మోసపోయినాను సార్. బంధువులు కాదు ఎవరిని నమ్మి వెళ్ళకూడదు గల్ఫ్ దేశాలకి. ఆ ఏజెంట్ ఫోన్ రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చేది సార్. మన ప్రాణాలతో బయటపడాలని ఏమీ చెప్పలేదు సార్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంట్లో ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికో పిల్లల చదువులు కోసమో గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చాలా వరకు చూసాం. అయితే మగవారితో పాటు ఆడవారు కూడా అక్కడ ఇళ్లలో పనిచేయడానికి అనేక మంది ఏపీ నుంచి వెళ్ళినటువంటి మహిళల్ని అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదే రకంగానే ఇక్కడ ఏజెంట్ చేసినటువంటి మోసాలు అనేక సందర్భాల్లో బయటపడుతున్నాయి. సో అదే రకమైనటువంటి మరో మోసం తిరుపతి రూరల్ మండలంలో ఒకటి చోటు చేసుకుంది. ఏదైతే సుగుణ అనేటువంటి మహిళ గత నవంబర్లో కువైట్కి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ వాళ్ళు పెట్టినటువంటి టార్చరు, అదే రకంగానే మోసం చేసినటువంటి ఏజెంటు పరిస్థితుల్ని భరించలేక అక్కడ దాదాపు 2,80,000 రూపాయలు కట్టి మరీ తిరిగి ఇండియాకు వచ్చేసింది. ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది, అసలు కోవిడ్కి వెళ్ళడానికి కారణాలు ఏంటో మనతో పాటు బాధితురాలు సుగుణ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మా నమస్కారం మా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? మొదటగా పిల్లలు 3, పాప ఫస్ట్ ఇయర్, ఒక బాబు వచ్చి 9th క్లాసు, ఒక బాబు వచ్చి 8th క్లాసు. ఆయన ఆటో తోలుతాడు. ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్ళాల్సి వచ్చింది సార్. అక్కడ వెళ్ళిన తర్వాత 10 మందికి ఒకటే ఇంట్లో వర్క్ చేయాలి. తెల్లారితో సాయంకాలం 3:30కి వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే నైట్ మామూలు వాషింగ్ మిషన్ కాదు, వేడి నీళ్ళు పోసే వాషింగ్ మిషన్. ఏజెంట్కి చెప్పాను వేరే ఇల్లు మార్చమని. నాకు ఆర్థిక ఇబ్బందులు ఇంటి దగ్గర ఎక్కువగా ఉన్నాయి, ఇంటికి వెళ్తే సమస్యలు అంటే లేదు, నువ్వు చనిపోతే అక్కడే చనిపోవాలి, వేరే ఇల్లు మార్చడం కుదరదు అనేసి అన్నాడు. అతను చాలా బెదిరించాడు. అతను బెదిరిపోయి నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మైండ్ అప్సెట్ అయ్యి ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి ఏడిస్తే వాళ్ళ డబ్బులు 110 రూపాయలకి నా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టి నన్ను పిలిపించారు సార్. ఇంకెవరు ఇలాగ ఏజెంట్ నమ్మి మోసపోకూడదు. అంటే ఎందుకమ్మా కోవిడ్కి వెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అక్కడికి ఎవరు వెళ్ళాలని చెప్పి ఎవరు సజెస్ట్ చేశారు నీకు? మా బంధువులు ఉన్నారు, వేరే అమ్మాయి. నేను బాగున్నాను అక్క, అబ్బాయి మంచి అబ్బాయి, ఏజెంటు, నీకు ఏ ఇబ్బంది లేదు, మేము చూసుకుంటా అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకని రెస్పాన్సిబిలిటీ లేదు. బంధువులు కాదు ఎవరిని నమ్మి వెళ్ళకూడదు గల్ఫ్ దేశాలకి. అంటే ఏ పని చెప్పి తీసుకువెళ్ళారు? అక్కడ జీతం ఏమైనా మీకు ఫిక్స్ చేస్తారు ఇక్కడ వెళ్ళేటప్పుడు? అని ఏమీ చెప్పలేదు సార్, జీతం ఏం చెప్పలేదు. మీరు వెళ్ళండి చెయ్యండి, వారం తర్వాత ఇంకొక అమ్మాయి వస్తుంది, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటాను అన్నాడు. వారం తర్వాత ఇంకొక అమ్మాయి రాలేదు. ఆ ఏజెంట్ ఫోన్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంకా చనిపోతానని భయం వేసి స్పందనకి వెళ్ళి డిఎస్పీకి వెళ్ళి ఏదో మా అమ్మ గోడు మొట్టు పెట్టుకునే దానివల్ల సార్ వాళ్ళు ఫోన్ చేసిన దానివల్ల డబ్బులు కట్టి బయటపడాను సార్. అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి చంపేస్తాడని నాకు భయం వేసింది. ఎవరమ్మా ఏజెంట్ ఇక్కడ నుంచి మీకు మమ్మల్ని మొత్తం కూడా రెడీ చేసి పంపించారు? సాయి కిరణ్ యాదవ్, చింతకాయల వీధిలో ఉంటాడు. వాళ్ళ ఊరు వచ్చి ఏం చెప్పాడు మొదటగా? ఏమి ఇబ్బంది లేదు, నీకు పని ఏమి ఉండదు, ఆటలాడుతా చేసుకోవచ్చు, బాగా కష్టపడితే ఏమి లేదు, 10 రూపాయలు నేను తీస్తాను, నువ్వు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేనుండాను, నీకేమైనా నేను చూసుకుంటాను అన్నాడు. నన్ను అక్కడ వదిలిన తర్వాత ఫోను లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అతని కాల్ నుంచి బెదిరింపుల కాల్స్ మొదలయ్యాయి. ఇంట్లో వాళ్ళు ఏం చేసేస్తారేమో అని భయపడ్డాను సార్ నేను. అంటే మీరు నవంబర్లో వెళ్ళారు కదా, మొదటగా అక్కడ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమందికి పని చేసేవారు సార్? 12 మందికి పని చేశాను సార్. 12 మంది బట్టలు వేయాలి సార్ ఒక్కరోజు. 12 మంది బట్టలు, పని ఎక్కువ, సరిగ్గా తిండి లేదు. మన ఇండియా ఎంబీబీఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే
వేరే సార్ మురళీధర్ సార్ అని అబద్ధాలు చెప్తున్నావు, ఈ చెయ్యి ప్రాబ్లం ఇక్కడ సర్జరీ చేసుకుని వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యి ఇది వచ్చింది, చేయలేను సార్, నేను డబ్బులు కట్టి వెళ్తానంటే వాళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళు బెదిరించారు, ఈ ఏజెంటు బెదిరించాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చాను సార్. నేను ఇంటికి వస్తానో పిల్లల్ని చూస్తారని నాకు నమ్మకం లేదు సార్. మీరు మీకు ఏమైనా అకామిడేషన్ ఇచ్చారా అక్కడ, భోజనం కానీ అలాంటివి ఏదైనా మీకు సదుపాయాలు ఏమైనా కల్పించారా? లేదంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పని చేసేవాళ్ళు ఒక రోజులో? సార్ తెల్లారితో లేసి 5 గంటల నుంచి నైట్ దాకా ఇంక పనే సార్, కూర్చునేదానికి లేదు, పని చేస్తానే ఉండాలి. అప్పుడే ఫోన్ చేస్తారు పైకి వెళ్ళామంటే రా కిందకంటారు. 3 రోజులు హెల్త్ బాగాలేదు సార్, ఒకే వామిటింగ్స్ నీరసము, కనీసం హాస్పిటల్ కానీ చూపించలేదు సార్. ఇంక ఇలా ఉంటే ఇక్కడే చచ్చిపోతామని భయం వేసి ఆ వంట నన్ను పిలిచి మాట్లాడించి ఒక టాబ్లెట్ తీసుకున్నాను సార్. ఏ పనులు చేపిస్తారు సార్? ఇంట్లో వర్క్ అంతా చేయాలి సార్, క్లీనింగు, బట్టలు, ఐరన్ మొత్తం నాదే సార్. మాకు తిండే సరిగ్గా లేదు సార్. అంటే ఏమన్నా హింస పెట్టేవాళ్ళ, ఏదైనా టార్చర్ పెట్టేవాళ్ళు? పని టార్చరే కదా సార్, పని టార్చరే, కూర్చునేదానికి ఉండదు. ఫోన్ మాట్లాడితే అరుస్తారు, ఫోన్ బెరికి ఒకసారి నీళ్ళల్లో వేసేసింది, ఆల్రెడీ ఫోన్లోకి వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఆ విషయం నేను ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మనం ఉండాము, మనం ప్రాణాలతో బయటపడాలని ఏమీ చెప్పలేదు సార్. అంటే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడించే వాళ్ళు? నేనే మాట్లాడతాను సార్ నైట్లో, తెలియకుండా మాట్లాడాను. అంటే వాళ్ళు అక్కడ జీతం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిక్స్ చేశారా? జీతం ఏం చెప్పలేదు సార్. ఇక్కడ మన ఇండియా డబ్బులు 36,000 అన్నాడు, అంతే, మనకి ఏం చెప్పలేదు సార్. ఆల్రెడీ ఒక వారం ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిటర్న్ పిలిపించారు. ఆ రోజు తెల్లారితో వాడు ఫోన్ చేశాడు, ఏం దొంగదాన 1 రూపాయి కానీ కట్టకుండా పోవాలనుకున్నావా, నువ్వు చచ్చిపోయినా కానీ నేను ఇక్కడే చంపేస్తాను కానీ నేను ఇంటికి పంపిను, నీ డ్రామాలు నా దగ్గర కాదని బెదిరించాడు. నాకు ఇంకా ఎక్కువ భయం అయిపోయింది. సాయి కిరణ్ యాదవ్ బెదిరించాడు. వేరే అమ్మాయి నెంబర్ ఇచ్చింది కదా, ఆ అమ్మాయిని కానీ ఆ అమ్మాయికి చెప్పాడంట, మీ అత్త చనిపోతే ఇక్కడే చనిపోవాలి కానీ మీ అత్త ఇంటికి పోయేదానికి లేదు అనేసి అని బెదిరించాడు సార్. నాకు భయం వేసి మా డబ్బులు కట్టుకొని వచ్చాను సార్. మా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టి 110 రూపాయలు లెక్కన తెచ్చి నాకు కావాలి పిల్లలు, నేనేం చేసేది, నాకు వయసు అయిపోవచ్చిందని మా అమ్మ డిఎస్పీ స్పందన కలెక్టర్ దగ్గరికి వెళ్తే నేను బయటపడ్డాను సార్. వాళ్ళ ఫోన్ చేసిన తర్వాతే నాకు ఫోన్ వచ్చింది. మళ్ళీ మా ఆయన ఫ్రెండ్ ఉంటే అతనికి డబ్బులు వేసి వచ్చాను సార్. అతను నమ్మిగా నేను డబ్బులు వేయలేదు. అంటే మీరు అక్కడ నా వల్ల కావట్లేదు చేయడానికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళతో చెప్పారా మీరు? చెప్పాను. చెప్తే నువ్వు ఏజెంట్తో మాట్లాడుకో, మేము ఎంత డబ్బులు కట్టాము అంత కట్టేసి పొమ్మని చెప్పారు సార్ వాళ్ళు. అప్పుడు ఏజెంట్తో మాట్లాడితే ఏమన్నాడు ఆయన? నువ్వు ఇచ్చేయి, డబ్బులు ఇచ్చేయి ఇల్లు, అది వేరే అన్నని బెదిరించాడంట, నువ్వు ఎట్ట మార్చి పంపిస్తావు, నువ్వే విధంగా, అది డబ్బులు నాకు వేసుంటే ఇంకా 3 నెలలు దాకా ఆడనే పెట్టుకొని చచ్చిపోయినాక శవంగాని పంపించడం అని ఆయనని కానీ బెదిరించాడంట. ఏజెంట్. సో ఇప్పుడు ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఆయన? ఏం లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్, మన నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు. అందుకనేసి ఇంకా సార్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ పెట్టాం కదా, సార్ వాళ్ళతో వెళ్ళి కలుద్దాం అనుకున్నాం సార్. అంటే మీతో పాటు ఇంకొంతమంది మహిళలు కూడా అక్కడ ఉన్నారు కదమ్మా, వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఏ రకంగా ఉండదో ఎవరు చెప్తా ఉన్నారు సార్, ఎవరు బయటపడతా ఉన్నారు. ఏజెంట్లు నమ్మి ఎవరు పోవద్దండి అమ్మా దయచేసి. అదేదో ఇక్కడే పడుకుంటే పోతుంది ఆ బాధలు, అక్కడికి వెళ్ళి ఇంత నష్టాలు అవసరం లేదమ్మా, దయచేసి చెప్తున్నాను, ఎవరు గల్ఫ్ దేశాలకు వెళ్ళొద్దండి, ఊపిరుంటే ఇక్కడే బతుకుతే పోతుంది. ఏజెంట్ నమ్మి నాలాగా మోసపోవద్దండి. 3 లక్షలు నష్టపోయాను, అప్పు తీర్చుకోవాలి, ఇక్కడుండే సమస్యలు తీర్చుకోవాలి, కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళొద్దండి అమ్మ. ఇది మీరు సలహా అనుకుంటున్నారు, పొజిషన్ అనుకుంటున్నారు, అది మీ ఇష్టం అమ్మ. నేను నష్టపోయాను కాబట్టి సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదమ్మా, మీకు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారు? సార్ డబ్బులు కట్టాము, అతనికి ఎంత అయిందో అంత తీసుకొని రిటర్న్ ఇచ్చేయమని చెప్పండి సార్. ఈ వయసులో మా అమ్మ వాళ్ళకి ఇల్లు వాకి లేకపోతే ఎలా సార్? నా వల్ల వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? ఎంత అయిందో అతను తీసుకోమనండి, మిగతా డబ్బులు రిటర్న్ కావాలి సార్. నేను ఎక్కడ సార్ వడ్డీ కడతాను, నెలకు 110 రూపాయలు లెక్కన. 3 పిల్లల్ని చాక్కోవాలి, ఆటో తోలుతాడు, ఇంటి బాడికి కట్టుకోవాలి, ఎలా అవుతుంది సార్? ఎంత అయిందో అతనికి అంత తీసుకొని మిగతా ఇచ్చేయమని చెప్పాను సార్. ఈయన సాయి కిరణ్ అనేటువంటి వ్యక్తి మరికొంతమంది మహిళలను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. వాళ్ళతో మీరు ముందుగా మాట్లాడారా, అది అక్కడ ఎట్లుంటుంది ఏంటనే విషయాలు? వేరే అమ్మాయి చెప్పింది, మా బంధువుల అమ్మాయి, నీకేం ప్రాబ్లం లేదక్క మేము చూసుకుంటామనింది. ఆ అమ్మాయి కానీ ఫోన్ రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఆ అమ్మాయి కానీ అతనికే ఫేవర్గా మాట్లాడుతూ ఉండదు, చేసుకోవాలక్క అట్టక్క ఇట్టక్క అనేసి అంటారు. నా ఒళ్ళు బాగటం లేదు, నేను రోజుకి సన్నగా అయిపోతున్నాను, ఏమి శక్తి లేదు, 3 రోజుల నుంచి వామిటింగ్స్ అవుతున్నాను. అదేం కాదక్క అని అతనికే ఫేవర్ చేసింది సార్ ఆ అమ్మాయి కానీ, మనకేం ఫేవర్ చేయలేదు.
అంటే మీకు అక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమైనా డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడం కానీ మెడిసిన్ కానీ ఏం వెళ్ళలేదు సార్. వంట అన్నకి చెప్పి ఈ మాతో ఉందంటే ఒక టాబ్లెట్ తెప్పించారు సార్. అది వేసుకొని ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూపించుకోవచ్చు అని. సో అప్పుడు ఏమైనా రెస్ట్ తీసుకోమని చెప్పారా? ఏం లేదు సార్. సో హెల్త్ బాగలేకపోయినా కానీ పనులు చేయించినారు. ఓకే. సో అక్కడ ఉండేటువంటి మీరు పనిచేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా అక్కడ? సార్ వాళ్ళు అందరూ జాబులు చేసేవాళ్ళు సార్. వాళ్ళ ఇంట్లో అందరూ మన పని మంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో మనం అడగం. మనం పోయినాం పని చూసుకున్నాం. మనకు బాగలేకపోయినా మనం తిన్నా తినకపోయినా మనం పని చేయాలి. ఈ ఏజెంట్ తరపు నుంచి బెదిరింపు కాల్స్ ఎక్కువ వచ్చాయి సార్. బయట పడతానో లేదా అక్కడే చనిపోతానని ఒకే భయం సార్. టెన్షను, నైట్ నిద్రపోయింది లేదు. ఇదే టెన్షన్తో ఫేస్ చేసినాను సార్. అంటే అక్కడ మీ వాళ్ళు కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే అవకాశం? ఇంట్లో నుంచి బయట వెళ్ళే అవకాశం లేదు సార్. అదంతా కుదరదంట. అగ్రిమెంట్ అయ్యేదాకా బయట పోయేదానికి లేదంట. ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ రాశారమ్మా? 2 ఏళ్ళు అని చెప్పారు. మనమే అగ్రిమెంట్ అంతా ఏం చేయలేదు సార్. 1.5 నెలలకే మనకు హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది కాబట్టి మనం వచ్చేసాం సార్. మీ దగ్గర ఇక్కడ నుంచి సంతకాలు ఏమైనా పెట్టుకున్నారా? ఏం పెట్టించుకోలేదు సార్. సంతకాలు అవంతా ఏం అక్కడికి వెళ్ళిన తర్వాత 3 నెలల తర్వాత చూస్తారంట. మనకు అంటే మీరు చేసే పని బట్టి వాళ్ళు చూస్తారంట. మనకి హెల్త్ బాగాలేకుండా మనం వచ్చేసాం సార్ 1.5 నెలలకి. అంటే ఎంతమంది ఉంటారమ్మా పనులు మొత్తం ఆ ఇంట్లో? నేను ఒకటే సార్. వంట చేసేదానికి ఒకన్నా, కార్ డ్రైవర్ నేను ఒకటే సార్. 3 ఫ్లోర్లు ఒకటే చేసుకోవాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవాలి. వాళ్ళకి జూ ఉంది. అన్న జూకి వెళ్తాడు. ఆయన జూకి వెళ్ళినప్పుడు 1 రూమ్లో పని కానీ మంది. తినేదానికి కానీ టైం ఉండదు సార్. అంటే ఎందుకమ్మా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కనీసం మీరు శాలరీ కూడా ఫిక్స్ చేయలేదు వాళ్ళు. సో ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకున్నారు అసలు? సార్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాను సార్. వేరే అమ్మాయి వెళ్ళుంది, బాగుంది అక్క, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదంటే నమ్మి మోసపోయినాను సార్. ఆ అమ్మాయి కూడా మీకు తప్పుగా చెప్పింది? ఆ అమ్మాయి కానీ తప్పుగా చెప్పింది సార్. ఆ అబ్బాయి మంచోడు ఏజెంటు, ఆ అబ్బాయి అదంతా చేయడు, ఆ అబ్బాయి మంచోడు, నమ్ము అని చెప్పింది సార్. ఆ అబ్బాయి దగ్గర నుంచి ఏం ప్రూఫ్స్ తీసుకోకుండా వెళ్ళాను సార్. అందువల్ల చంపేస్తానని బెదిరించాను. నా ప్రూఫ్స్ ఏం లేవు, డిఎస్పీ కాదు, ఏఎస్పీ కాదు, ఏ పార్టీ నాయకుడు నన్ను ఏం చేయలేడు, ఏమనుకుంటున్నావు సాయి ఇక్కడ అని బెదిరించాడు సార్ ఆ అబ్బాయి. సాయి ఇలా డబ్బులు కట్టేసి వెళ్ళిపోతానంటే ఇలా బెదిరింపులన్నీ బెదిరించాడు. నాకు తగ్గ వాళ్ళు నాకుండారు, నువ్వు ఎలా ఊపిరితో బయటపడతావు నేను చూస్తాను అని బెదిరించాడు సార్ నన్ను. సో ఫైనల్గా అక్కడికి వెళ్ళేటువంటి వారికి కానీ ఇలాంటి ఆలోచన ఉండే వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకున్నాను? దయచేసి ఎవ్వరూ అక్కడికి వెళ్ళొద్దన్నమ్మా. ఏజెంట్లు నమ్మి మోసపోవద్దండి. ఇక్కడ ఒకలాగా చెప్తారు, అక్కడ ఒకలాగా చెప్తారు. ఒక 4 ఉంటారు పని చేసేదానికి, ఇంకొక మనిషి వస్తుందంటారు. 10 మంది 15 మందికి ఒక మనిషినే చేపిస్తారు. దయచేసి ఎవరు గల్ఫ్ దేశాలకు వెళ్ళొద్దండి. చూస్తున్నాం కదా బాధితుల ఆవేదన. చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా అంటే కుటుంబ పోషణ కోసమో అక్కడికి వెళ్ళి జీవనోపాధి కోసం ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. మనం ఇటీవల చూసాం కాళహస్తిలో అటువంటి ఒక మహిళ కూడా, అంటే ఆ మహిళని ఎంత టార్చర్ పెట్టారంటే బ్లడ్ వామిటింగ్స్ చేసుకునేంత విధంగా ఆమెని టార్చర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఆమెని తీసుకొని వచ్చిన పరిస్థితి. సో ఈమెది కూడా సేమ్ పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళు 10 రూపాయల వడ్డీతో తీసుకొని దాదాపు 2,80,000 మళ్ళీ తిరిగి వాళ్ళకి కట్టేసి ఆమె ఇండియాకి వచ్చినటువంటి పరిస్థితి. ఆమె అక్కడ పడినటువంటి ఇబ్బందులు, ఏజెంట్ ద్వారా మోసపోయినటువంటి సమస్యలని మొత్తం కూడా సుమన్ టీవీ ద్వారా చెప్పింది. అయితే ఎవరైనా గల్ఫ్ దేశాలకి వెళ్ళి ఇలా ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తుంది. ఎవరైనా వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ చాలా వరకు ఇబ్బందులు పెడతారు. అనేక మంది ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఒకరి దగ్గరే పనులు చేయిస్తారనే విషయాలు కూడా చెప్తుంది. సో ఎవరన్నా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వారు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఆ మహిళ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.